హలో వ్యూవర్స్, టిప్ నెంబర్, ఇలాంటి పర్సులు మన ఇంట్లో చాలా ఉంటాయి కదండి. వాటిని అస్సలు రీయూజ్ చేసుకోలేము. వాటిపైన పేర్లు ఉండడం వల్ల వాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ని ఏదైనా తీసుకోండి, 4 వైపులా వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మీరు కుట్టు వేసుకోవచ్చు, లేదంటే గ్లూతో అంటించుకోవచ్చు. ఇక్కడ నేను గ్లూతో అంటించుకుంటున్నానండి. మీరు మిషన్ అవైలబుల్గా లేకున్నా కూడా చేత్తో కూడా కుట్టుకోవచ్చు. 4 వైపులా కుట్టు వేసేసుకొని లోపల పర్సును పెట్టుకొని అంచులు కుట్టుకున్నట్లయితే ఎక్కడా కూడా కదలకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అంటించుకున్నాను నేనైతే. గ్లూతో మొత్తం కంప్లీట్గా 4 వైపులా కూడా క్లోజ్ అయ్యేలాగా అంటించుకున్నాను. పై భాగంలో అంటించుకోలేదు, చూడండి ఒకసారి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకున్నాను. పై భాగంలో కూడా కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత గ్లూతో అంటించుకుంటున్నాను. మీరు చేత్తో టాకాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్లూతో అంటించుకున్నాను 2 వైపులా కూడా. పైనుంచి ఎక్స్ట్రా డెకరేషన్ కోసం గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఇలా అంటించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అంటించుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. పై భాగంలో మాత్రమే అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 మూలలు అంటించుకున్నాను. చూసారు కదా, కంప్లీట్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో పర్స్ అనేది. కాయిన్స్ వేసుకోవడానికి, డబ్బులు పెట్టుకోవడానికి, దేనికైనా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే బాగా నచ్చిందండి. మనం ఇలాంటిది బయట కొనాలనుకుంటే మినిమం 50 to 100 రూపీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అందరు కూడా ఎక్కడ కొన్నామని అడగకుండా ఉండరు. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2, మన ఇంట్లో పాడైపోయిన వైర్లు కానీ, కేబుల్ వైర్లు కానీ, ఛార్జింగ్ వైర్లు కానీ చాలా ఉంటాయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. ఇంట్లో ఎక్కువ స్టోరేజ్ లేనప్పుడు, లేదంటే సెల్ఫ్ లేకపోయినా, హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా యూస్ చేసేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. 2 పాడైపోయిన వైర్లను తీసుకొని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇక్కడ నేను పెన్ తీసుకున్నాను. పెన్నుని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు స్ట్రా తీసుకోవచ్చు, బీడ్స్ తీసుకోవచ్చు, మీకు నచ్చింది ఏదైనా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఎక్కించుకుంటున్నాను. అన్నింటినీ ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు బీడ్స్ ఎక్కించుకోవాలనుకుంటే వైర్లకు పై వైపున ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్న వైర్లు తీసుకొని అందులోంచి బీడ్స్ ఎక్కించుకొని అంచులు ముడి వేసేసుకుంటే బీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను కేబుల్ వైర్లు కాకుండా ఛార్జింగ్ వైర్లు తీసుకున్నాను కాబట్టి ఇలా స్ట్రాస్ లాగా ఉండే పెన్ తీసుకొని ఎక్కించుకుంటున్నాను. మనం కట్ చేసుకొని ఇలా ఎక్కించుకోవచ్చు అనమాట. వైర్ల చివరన ముడి వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ మోడల్లో మనకు రావాలన్నమాట. మనకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు తీసేసుకోవచ్చు. మూలకి కానీ, సెల్ఫ్లో కానీ, ఎక్కడైనా బీరువాలో కానీ మనం ఇలా హ్యాంగ్ చేసుకొని మనకు కావాల్సిన బట్టలని ఇందులో పెట్టేసుకొని పైకి అనుకున్నామంటే స్టిఫ్గా అలాగే ఉండిపోతాయండి. ఎక్స్ట్రా బట్టలు ఏ ఉన్నా కూడా మనం తొందరలో వేసుకోవాలనుకునే బట్టలని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉందో. చాలా యూస్ఫుల్ టిప్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, మనం అప్పుడప్పుడు ఇంట్లో ధూపం వేయాలనుకుంటాం కదండి. అప్పుడు ధూపం వేసేది గిన్నె మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఒక ప్రమిదను తీసుకోండి. పెద్ద సైజు ప్రమిద అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర చిన్న ప్రమిద ఉంది కాబట్టి నేను అందులో చూపిస్తున్నాను మీకు. బొగ్గులతో కానీ దేంతో అయినా సాంబ్రాణి కానీ మనం వేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ప్రమిదలో మనం ధూపం వేసుకునే వస్తువులను వేసేసుకొని ఇలా నిప్పు పెట్టుకుంటాం కదా. అంటే ముట్టించుకున్న తర్వాత ఇలాంటి కప్పు ఉంటుంది కదా, ప్రమిదని కప్పు పైన పెట్టుకొని ఉన్నట్లయితే మనకు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి రూమ్ తిరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చేతులు కాల్చుకోకుండా ప్రతి రూమ్లో మనం సాంబ్రాణి వేసేసుకోవచ్చు. చూసారు కదా, పెద్ద ప్రమిదను, పెద్ద కప్పును తీసుకున్నట్లయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.